ప్రదీప్ గారు, డేటా సెంటర్ లోకేష్ సామర్థ్యం, లోకేష్ సమర్థత, చంద్రబాబు నాయుడు గారి విజనో లేకపోతే ఆయన్ను చూసో గూగుల్ లాంటిదే పరిగెత్తుకొని వస్తోందన్నట్టుగా ప్రచారం చేశారు కదా. మొత్తం నిన్నటి ప్రెస్ మీట్తో తుస్సుమని గాలిపోయినట్టేనా? ముందుగా సాక్షి ప్రేక్షకులకి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్కారాలు. ఈశ్వర్ గారు, ఇందాక మీరు ఇంట్రోలో ఒక మాట అన్నారు, లోకేష్ ప్రతిభతో నేను చెప్పగలనండి. మీరు ఒక మాట అన్నారు, అదానికి కృతజ్ఞతలు కూడా చెప్పని కృతజ్ఞులు అన్నారు. అవును, దాన్ని నారా లోకేష్ ఒకసారి రిపీట్ చేయమనండి చాలు. ఇంకా తర్వాత అతని ప్రతిభ ఏంది, అతని ప్రతిభ పాఠవాలు ఏంటి మనము తెలుసుకోగలం ఈజీగా. ఇక్కడ క్రెడిట్ లేకపోతే విజనరీ లేకపోతే బ్రాండ్ ఇమేజ్ అంటారు కదండి. నేను 100 ఎగ్జాంపుల్ చెప్పగలండి ఇప్పటికిప్పుడే. ఒక చిన్న ఉదాహరణ, మొన్న దీపావళి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు వారు కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసిన 1 గంటకండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు ఫొటోస్ రిలీజ్ చేశారు. కాలక్రమేణా 1 నెల తర్వాత ఏమంటారంటే చంద్రబాబు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కాపీ కొట్టారు అంటే నిస్సిగ్గుగా చెప్పేస్తారు. అలాగే బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే ఇంకా మనం ఊహించుకోవచ్చు. అలాగే మొన్నటికి మొన్న సూపర్ హిట్, సూపర్ 6 బంపర్ హిట్ అని అనంతపురంకి వెళ్ళి అక్కడ ఏమన్నారంటే మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, నాది అన్నాడు. అసలు వాళ్ళు తెచ్చిన మెడికల్ కాలేజీలు 0. ఇలా చెప్పుకుంటూ పోతే కోకళ్ళండి. శ్రీ సిటీలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 12 కంపెనీలు, ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న కంపెనీలకు మళ్ళీ రిబ్బన్ కటింగ్ చేసి నా ఘనత అని చెప్పుకున్న గనుడు చంద్రబాబు నాయుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ద్వారకా తిరుమలరావు గారు ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు 1600 బస్సులో 2000 బస్సులో మనం డబ్బులు కట్టి ఆర్డర్ ఇస్తే వీళ్ళ అధికారంలోకి వచ్చిన 1 నెలకే పచ్చ జెండా ఊపి చంద్రబాబు నాయుడు గారి ఘనత బస్సులు మేము తెచ్చామని చెప్పారు. ఇలా నేను 100 చెప్పగలండి, 100 నాకు టైం ఇస్తే. ప్రతి దానికి అండి. ఇంకా మామూలుగా కేసీఆర్ గారు బాగా వక్త, వారు ఒక మాట అనేవారు, ఇప్పుడు మందికి పెట్టిన బుడ్డను మన వాళ్ళు అని చెప్పుకుంటారని. ఆ టైప్ లో ఎవరు ఏమి చేసినా గానీ ఘనత నాది అని చెప్తారు. ఇక్కడ సింపుల్ గా అండి, నారా లోకేష్ ప్రతిభనో లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది నిన్నటి నుంచి మొత్తం ప్లేట్ ఫిరాయించారని చెప్పేసి, అదాని డేటా సెంటర్ ను మేము 2019లో ఒప్పందం చేసుకున్నాం అంటున్నారు కదా. మరి ఎందుకు ఈ న్యూస్ గూగుల్ ని తీసుకొచ్చామని న్యూస్ బయట పెట్టేటప్పుడు మీరు అన్నట్లు అదానిని ఎందుకు పిలవలేదు? ఎందుకు వాళ్ళు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని నేను అడుగుతున్నానండి. ఎందుకంటే అదానితో మొత్తం ఒప్పందం చేసుకుంది, ఈ ప్రపోజల్ ముందుకెళ్ళింది, సింగపూర్ తో మాట్లాడింది, సబ్సీ కేబుల్ వేయాలని ప్రతిపాదన తీసుకెళ్ళింది, అన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత అదాని వాళ్ళు వెళ్ళి వాళ్ళు గూగుల్ వాళ్ళతో సంప్రదింపులు చేశారు. ఇక్కడ ఆధారాలు కూడా ఉన్నాయండి. సుందర్ పిచ్చయ్య గారు ట్విట్టర్ లో వారు థ్యాంక్స్ చెప్పింది నరేంద్ర మోడీ గారికి. ఎయిర్టెల్ వాళ్ళు కూడా వీళ్ళతో వాళ్ళు కూడా కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్కడా చంద్రబాబు నాయుడు పేరు చెప్పలేదు. అలాగే అదాని వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడా ట్విట్టర్ లో గానీ థ్యాంక్స్ చెప్తూ గానీ మాట మాత్రమైనా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి తెలుసు ఇందులో తండ్రి కొడుకుల పాత్ర ఏమీ లేదు అని. ఆల్రెడీ అంత సెట్ అయిపోయిన దానికి వీళ్ళు క్రెడిట్ దొబ్బడానికి వచ్చేసి మేము తెచ్చాము, గూగుల్ తెచ్చాము, ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ తెచ్చాము, మేము గూగుల్ తెచ్చామంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ మా మీద బురద జల్లాలని చూస్తున్నారు కదండి. ఏదో డేటా సెంటర్లు అది అంటే మేము ఒక్కటే చెప్తున్నాం, డే 1 నుంచి మేము స్వాగతించాము. 100 ఉద్యోగాలు వచ్చినా 200 ఉద్యోగాలు వచ్చినా మంచిదే, కానీ గురువింద గింజ అంత వెయిట్ ఉండేదానికి గుమ్మడికాయ అంత బరువు ఉందని మనం చెప్తే ప్రజలు నవ్వరా అండి? అలాగే మేము కూడా నాయన నీ సైజు గురువింద గింజ అంత ఉంటే నువ్వు గుమ్మడికాయ అంత బిల్డప్ కొట్టుకున్నావురా, దాని కింద కూడా నలుపుందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు, అదొక్కసారి గుర్తు చేసుకో బాబు అని మేము చంద్రబాబుకు చెప్తున్నామండి. అరే మీ పబ్లిసిటీకి ఆడ వచ్చిన విషయానికి పొంతనే లేదురా బాబు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 200 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ తో పాటు 25,000 ఉద్యోగాలు, స్పెసిఫిక్ గా చెప్పాలంటే 24,990 ఉద్యోగాలు, ఐటీ బిజినెస్ పార్క్, ఐటీ సంస్థలు, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్లు ఇవన్నీ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒప్పించారు అదాని గారితో. ఇప్పుడు అవన్నీ తుంగలో దొక్కారు. అవేమి లేకోకుండా 22,000 కోట్ల ఇన్సెంటివ్స్ ఇస్తూ, అది ప్రజల డబ్బు అండి, ప్రజలందరూ కూడా గమనించాల్సింది, హెరిటేజ్ పాల డబ్బు కాదు, ప్రజల డబ్బుతో మీరు ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ ఇస్తూ ప్రజలకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్పరా అని మాత్రమే మనం అడిగామండి. నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఒక పరిధి వరకు ఓకే, దాన్ని మించి వెళ్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని కూడా మనం అడ్రస్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. మేము డే 1 నుంచి మీ డిబేట్స్ అన్ని కూడా నేను చూసాను, ఎక్కడే ఎవరు కూడా ఎందుకబ్బా మనకు డేటా సెంటర్లు అని ఎవరు అనలేదండి. డేటా సెంటర్లు కావాలి కానీ డబ్బా సెంటర్లు వద్దు అన్నాం. ఒరే ఈ డబ్బా కొట్టడం వద్దురా బాబు, మా డబ్బాలతో మేము తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఇంకోటండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే ఈ ప్రశ్న అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారు, ఆన్ పేపర్ ఉంది, మనం లెటర్లు రాసాము, సింగపూర్ తో మాట్లాడాము.
అప్పుడు ఈ డబ్బాలు ఉన్నాయా అండి? ఇంత బిల్డప్లు ఉన్నాయా? లేవు. ఇంత లేదు. ఆ బిల్డప్లో ఏమీ లేదు. అవసరమా? నాకు అనిపిస్తుంది ఆ బిల్డప్లో అవసరమా? అవసరం ఉన్నా కూడా వీళ్ళు చేయలేకపోయారా అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఒకటండి, వాళ్ళ అతితో మనం మ్యాచ్ కాలేమండి. ఆ అతి ఎంత పీక్స్ కి వెళ్తుందంటే, ఇందాక చెప్పారు కదా సోదరులు, వాళ్ళకి పబ్లిసిటీ పీక్స్ మ్యాటర్, ఆ పీక్స్ కి మనం వెళ్ళలేమండి. మనకంటూ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. ఇంకా నిస్సిగ్గుగా నేను చెప్తున్నాను కదండి, ఒక నెల తర్వాత మీరు కావాలంటే చూడండి, అంతేనా? చంద్రబాబు నాయుడు దీపావళి రోజు ఫోటోలు రిలీజ్ చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాపీ కొట్టారని చెప్పి ఆశ్చర్యపోవాల్సిన అవసరం కరెక్ట్, అది బాగా చెప్పారు. మనం అలా చెప్పలేమండి. మనం అలా చెప్పలేము. వాళ్ళు ఏంటంటే ఒక 10 మంది అయినా నమ్మకపోతారా అనే ఆలోచనతో వాళ్ళు మాట్లాడతారు. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా అండి, 2019లో అదాని డేటా సెంటర్ ను వీళ్ళు తీసుకొచ్చామో లేకపోతే భూమి పూజ చేసామో అన్నప్పుడు మన ఎందుకు అదానిని అసలు ఇన్వాల్వ్ చేయలేదు? కరెక్ట్. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి కదండి. అంటే అక్కడ ఏది లేదండి, ఏది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కంకణబద్దులై వారు మాకు డేటా సెంటర్ తో పాటు మాకు ఉద్యోగాల కల్పన కూడా కావాలి అని చెప్పేసి వాళ్ళన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చి అదాని వాళ్ళతో మాట్లాడి, అదాని వాళ్ళు గూగుల్ తో టైఅప్ అయి దానికోసం నరేంద్ర మోడీ గారు సహాయం చేస్తే, ఇక్కడ అబ్బా కొడుకులు కొట్టే డబ్బా ఏంటంటే చిన్న పిల్లలతో 4 ఏళ్ళ 5 ఏళ్ల పిల్లలతో థ్యాంక్ యూ లోకేష్ మామ గూగుల్ తెచ్చామని వాళ్ళతో ప్లకార్డ్, వాళ్ళకి ఏమైనా తెలుసా అండి గూగుల్ అంటే ఏదో తెలుసా వాళ్ళకి, వాళ్ళతో పెట్టించి, అంటే పీక్స్ ఆస్ట్రేలియాకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆ ప్లకార్డ్ పెట్టించి చూపిస్తున్నారండి. నారా లోకేష్ చేసిన ప్రయత్నం ఏంది, ఎందుకు చేశాడు, ఏం చేశాడు? ఇందాక సోదన్ రామ్నాథ్ గారు అన్నట్లు వాళ్ళు ఏదైనా అంతో ఇంతో ఉపయోగపడుతుంది లేకపోతే ఇంకోటి ఏంటంటే అమరావతికి తెచ్చేవాళ్ళు, వైజాగ్ ఎందుకు కాదండి. ఏదో మనం చెప్తారు కదా నారా లోకేష్, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ఉన్నాడని. ఇంకో 10 ఏళ్లలో మళ్ళీ ఇంకో మాట ఏమంటాడు, 10 ఏళ్లలో హైదరాబాద్ మించిన నగరాన్ని మేము విశాఖను తయారు చేస్తాం, హైదరాబాద్ మించిన నగరంగా అంటాడు. మరి హైదరాబాద్ ఒకటే ఉంది తెలంగాణకి, నువ్వు విశాఖను హైదరాబాద్ ను మించిన నగరంగా చేస్తే ఇంకా అమరావతి దేనికి? కరెక్టే కదా. దేనికి అమరావతి దేనికండి? వాట్స్ ద పర్పస్ ఆఫ్ బిల్డింగ్ క్యాపిటల్ ఇన్ అమరావతి? ఇప్పుడు దుబాయ్లో అంతా రియల్ ఎస్టేట్ వాళ్ళని, మాల్స్ నిర్మించే వాళ్ళని కలుస్తున్నారు కదా, రియల్ ఎస్టేట్కి పనికి వస్తుందేమో. ఇప్పుడు దుబాయ్కి వెళ్ళినా సరే అంత రియల్ ఎస్టేట్ వాళ్ళనే కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. లూలు మాల్ నుంచి మొదలు పెడితే లూలుతో అక్కడ కలవడం ఏంటి సార్? ఏదండి, లూలు అతనితో దుబాయ్లో కలిశారు. ఇప్పుడు మన లూలులో కూడా అహ్మదాబాద్ లో 519 కోట్లు పెట్టి వాళ్ళు ల్యాండ్ ఉంటే ఇక్కడ మనం ఫ్రీగా అండి గుండుస్తున్నాం మనకి రాష్ట్రానికి ఆదాయం. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ పార్టీకి లబ్ధి చేకూరుస్తారో వాళ్ళను కలిసి మీరెన్ని డిబేట్లు పెట్టారండి అర్సా క్లస్టర్స్ పైన. ఇప్పుడు చూడండి అన్ని కూడా ఇంటర్లింక్డ్ అండి. అర్సా క్లస్టర్స్ లో కేసినేని చిన్నికి ఏదో ఉందని ఇంత ముందు ఒక ఇష్యూ వచ్చింది. నిన్నటికి నిన్న కొలిగిపూడి వచ్చి ఏమన్నాడు, కేసినేని నాని గారు గవర్నమెంట్ భూముల్లో వెంచర్లు వేసి అన్నారంటండి. అది సేమ్ అర్సా క్లస్టర్స్ కూడా సేమ్ అండి, గవర్నమెంట్ భూముల్లో అర్సా క్లస్టర్స్. రైట్, ఇది మనం చెప్పింది కాదండి, వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే చెప్పిన మాట అది. రైట్.